ప్రజలను ఉద్ధరిస్తాను, అది కూడా ప్రైవేటీకరణ ద్వారా ఉద్ధరిస్తానని చెప్పడం అనేటువంటిది ఇది పచ్చి మోసంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబు కళ్ళు తెరిచి మొండిగా వ్యవహరించడం మాని ఏదైతే ఈ 17 మెడికల్ కళాశాలలు ఉన్నాయో వాటిని వెంటనే ప్రభుత్వం ఆధీనంలోనే నడపాలి. వాటికి సంబంధించి నువ్వేదైతే ప్రైవేటుకు సంబంధించినటువంటి వ్యక్తులకు నేను వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తాను 1400 కోట్ల మేర ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నానన్నావో వాటిని వెచ్చించి ప్రభుత్వమే వాటిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆధీనంలోనే వాటిని నడిపేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ చంద్రబాబు తీసుకునేటువంటి నిర్ణయం రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడిగా ఈరోజు మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకుని మీరేదో భేషజాలకు పోవడమో లేదా లాభాపేక్ష ఆశించి దీని విషయంలో నేను ముందుకు పోతాననేటువంటి దాన్ని మీరు దయచేసి విరమించుకొని ప్రజల దృష్ట్యా సమాజం దృష్ట్యా ప్రజల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలనేటువంటి వాళ్ళ అభిలాష, అదేవిధంగా పేదలకు విద్యను అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకొచ్చినటువంటి ప్రైవేట్ కళాశాలలో వెనకున్నటువంటి సేవా దృక్పథం వీటిని దృష్టిలో పెట్టుకుని మనసులో పెట్టుకుని ఇప్పటికైనా మీరు పునరాలోచించి దాని మీద మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇప్పటికైనా విరమించుకునేటువంటి విధంగా చర్యలు చేపట్టాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.